75 సంవత్సరాల్లో 52 సంవత్సరాలు ఇప్పటికి పరిపాలించారు. 75 సంవత్సరాల స్వతంత్రంలో రెడ్లు 52 సంవత్సరాలు పరిపాలించారు. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో మన రాష్ట్రాన్ని 23 సంవత్సరాలు కమ్మవాళ్ళు పరిపాలించారు. అంటే వాళ్ళు చొక్కాలు మార్చుకున్నట్లుగా ఒకళ్ళనొకళ్ళు మార్చుకొని పరిపాలిస్తూ చివరికి చంపింది ఎవరిని? ఉమ్మడిగా మనల్నే చంపారు. కానీ మనకి బుద్ధి లేక వాళ్ళ వైపే చూస్తూ ఉంటాము. ఎందుకంటే చెంచాల్లాగా, ఎందుకంటే మనం చెంచా బతుకులకి అలవాటు పడిపోయి చెంచాల్లాగా వాళ్ళ వైపే మనం చూస్తున్నాము. అంటే వాళ్ళకి మాత్రం మనం ఒకే విధానంలో ఉన్నామనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి వాళ్ళు వేరుగా కనపడతారేమో కానీ వాళ్ళకి మాత్రం మనం ఒకటిగానే కనపడుతున్నాం. మనల్ని ఏమైనా చేయొచ్చని ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు రాజ్యాన్ని ఏలుకుంటూ మనల్ని చంపారు. కానీ దురదృష్టం ఏంటంటే మనల్ని చంపిన వాళ్ళనే మనం మోస్తున్నాము. దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఒక పేరు పెట్టాము. తెలుగుదేశంలో మాదిగోళ్ళు ఉన్నారు, వైసీపీలో మాలలు ఉన్నారని సిగ్గు లేకుండా మాట్లాడుకొని మనకు మనమే మాట్లాడుకొని సిగ్గు శరం లేకుండా చీము నెత్తరు లేకుండా మనం బతుకుతున్నాం. కొంచెం మనం సిగ్గుపడాలి. ఈ కాంశీరామ్ గారు ఈ మాట సిగ్గుపడాలనే మాట విజయవాడలో 95లో చెప్పినారు. సిగ్గు నేర్చుకోండి.